ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక న్యాయం పేరుతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎంపిక మొదలుపెట్టారో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా తెలుగుదేశం పార్టీ కూడా అదే ఫాలో అవుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మహేష్ ఎవరు అనేది, ఎందుకంటే ఇప్పటి వరకు తమ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థినే అక్కడ ఎంపిక చేసేవారు ఏలూరు పార్లమెంట్ నుంచి. కానీ ఈసారి మాత్రం అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి సీట్ ఇవ్వడం అనేది ఇక్కడ చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈసారి తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే ఏలూరు ఎంపీగా ఈ స్థానంలో బొల్ల బుల్లిరామయ్య లేదంటే మాగంటి బాబు ఇలాంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే పోటీ చేసేవారు. అయితే ఈసారి మాత్రం సామాజిక సమీకరణలో భాగంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి సీట్ ఇచ్చారు. ఏలూరు ఎంపీ స్థానంలో కాపులు అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా ఎక్కువ. బీసీలో కూడా అంటే చెప్పుకోదగ్గ సంఖ్యలు అయితే లేరు, కానీ టీడీపీ జనసేన పొత్తుండడంతో టీడీపీకి బలంగా ఉండే కమ్మ సామాజిక వర్గం కానీ లేదంటే జనసేనకి కాపు కాసే కాపులు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా మహేష్కు ఓట్లు వేస్తే ఖచ్చితంగా ఘన విజయం ఖాయమని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి సీట్ ఇచ్చారు. అయితే పుట్టా మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి సుధాకర్ యాదవ్కి ఇప్పుడు సీటు కూడా దక్కింది. మరోవైపు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ టీడీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు కూడా కావడం ఇక్కడ కీలక అంశం. అంటే వాస్తవానికి మహేష్ పేరు నరసరావుపేట లోక్సభ స్థానానికి గతంలో వినిపించింది, కానీ అంటే ప్రస్తుతం అది ఎప్పుడైతే వేరే లావు శ్రీకృష్ణదేవరాయలకి కేటాయించారో ఆయన ఇక్కడ, అది కూడా ఇంకొక విషయం కూడా వైసీపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ కారుమూరి సునీల్ కుమార్, అంటే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక బలమైన అభ్యర్థిని దింపాలి, అదే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని దింపాలి అనేది ఆ సమీకరణాల నేపథ్యంలో అదే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు చంద్రబాబు గారు. అంటే ఒక టఫ్ పోటీ ఇవ్వడానికైతే రెడీ అవుతున్నారు. మరి ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి.